నా ప్రేమ నా ఆశ ఎప్పుడు ఉండేవే స్వామి. కానీ ఏ దిక్కు లేని నాకు మీరు దేవుళ్ళ కనిపించారు. నా రాహుల్ బాబు ఏమైపోతాడో అనే భయాన్ని దూరం చేసి నా మాంగళ్యానికి ఆయువు పోశారు. తను ఒప్పుకోకపోయినా ముమ్మాటికి తన గొప్పే నాయనా. నీ కోసం 21 రోజులుగా తన కష్టాన్ని, నీ ప్రాణం కోసం పడిన తపనను చూసిన వాడిగా చెప్తున్నాను నాయనా. ఇలాంటి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకు బాబు? స్వామీజీ, ఇన్ని రోజులు మీరు అందించిన వైద్యానికి, సాయానికి మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. బాబు, మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండండి. అంతా మీ ఆశీర్వాదమే స్వామీజీ. మేమిక బయలుదేరుతాము స్వామి. మా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సరేనమ్మా, మా వాళ్ళు మిమ్మల్ని అడవి దాటించేంత వరకు వస్తారు. అలాగే స్వామీజీ. అలాగే స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. శిష్య, ఆ అడవి దాటించు. రాహుల్, రాహుల్ అండి, రాహుల్, రాహుల్, వాగ్దేవి, రాహుల్ అండి. అయ్యో అయ్యో వాగ్దేవి, ఆపండి. రాహుల్, 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 ఎలా ఉన్నావు నాన్న? ఈ అమ్మను వదిలి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు?
నేనెంత బాధపడ్డానో నీకు తెలుసా? నీకోసం ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ ఉన్నాను రాహుల్, నరకం అనుభవిస్తూ ఉన్నాను. మా బాధని భయాన్ని నువ్వు ఓడించావు రాహుల్. రక్తంతో తడిసిన నీ చొక్కాను చూసి అందరూ నువ్వు దూరం అయ్యావని నమ్మితే మీ అమ్మ ఒక్కతేరా మొండిగా నువ్వు బతికున్నావని వాదించింది. చివరికి ఈ తల్లి ప్రేమే నిజమైందిరా. నువ్వు అలానే తిరిగొచ్చావు. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది నాన్న, చాలా సంతోషంగా ఉంది. అమ్మ బ్రాహ్మణి, నీకేం కాలేదు కదా? లేదండి, ఐమ్ ఫైన్. నా కొడుకు గురించి ఎంత బెంగ పెట్టుకున్నానో నీ గురించి కూడా అంతే భయపడ్డానమ్మా. దేవుడి దయ వల్ల ఇద్దరు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చారు. నాకు అది చాలు, అది చాలు. నాకు మాత్రం చాలా చిరాగ్గా ఉంది. రాహుల్ వచ్చిన హ్యాపీనెస్ కన్నా దీన్ని మళ్ళీ ప్రాణాలతో చూడాల్సి వచ్చిందన్న బాధ ఎక్కువగా ఉంది. అక్కడే ఇది చచ్చుంటే చాలా బాగుండేది. రాహుల్, ఇన్ని రోజులు ఎక్కడున్నారా? మీకోసం ఎంతగా వెతికేమో తెలుసా? చివరికి నువ్వు కనపడిపోయేసరికి ఇదిగో ఇలా చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోయారా? ఒక ఆశ్రమంలో ఉన్నాం అన్నయ్య. ఆశ్రమమా? ఆశ్రమమా? అవును మేడం. ఈ రోజు నేను మీ ముందు ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం ఎవరో కాదు, ఈ బ్రాహ్మణి. నన్ను ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు, కానీ అక్కడి నుంచి తప్పించింది ఈ బ్రాహ్మణి. అడవిలో అమ్మలా నా ఆకలి తీర్చింది. నాన్నలా నా పక్కనే ఉండి ఏ కష్టం లేకుండా చూసుకుంది. పాము కాటేసి ప్రాణాపాయ స్థితిలో ఉంటే నన్ను ఆశ్రమానికి తీసుకెళ్ళి నాకు ప్రాణం పోసిన దేవత మేడం ఈ బ్రాహ్మణి. అలాంటి బ్రాహ్మణి నాతో లేకపోయి ఉంటే ఈరోజు మీ అందరి భయం నిజమయ్యేది. నేను ప్రాణాలతో తిరిగి వచ్చేవాడిని కాదు. వద్దు నాన్న, ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. నీకేం కాదు రాహుల్, నీకేం కాదు. నా ప్రాణం కూడా పోసుకుని నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటావు రాహుల్. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. అమ్మా బ్రాహ్మణి, ఈరోజు నువ్వు లేకపోతే నా కొడుకు మళ్ళీ తిరిగి వచ్చేవాడే కాదు.
రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదని ఇంత జరిగినా ప్రతి సీన్లో దీని భజనకు మాత్రం బాగానే స్కోప్ ఉంటుంది. ఈ ఇంటికొచ్చి అందరికీ దూరమైన రాహుల్ ప్రాణాలు నిలబెట్టావు. వాడితో పాటు ప్రమాదానికి గురై కూడా రాహుల్ ప్రాణాలతో పాటు మా అందరి ఆనందాన్ని, ఆశని కాపాడావమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోవాలమ్మా, ఎలా తీర్చుకోవాలి? ఆశ, ఏంటండి ఇది? తల్లిగా మీరు పడుతున్న ఆనందం చాలండి. ఇంతకన్నా ఇంకేం కావాలి? రాహుల్ బాబుని, అదే రాహుల్ గారిని కాపాడడం నా ధర్మం, నా బాధ్యత. మీరు చేసిన సాయానికి కృతజ్ఞత. వదినా, దేవుడి దయవల్ల రాహుల్ క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఆగిపోయిన పెళ్లి కార్యక్రమాలు తిరిగి మొదలు పెడితే మంచిదని నా అభిప్రాయం. తప్పకుండా ప్రియా, అలాగే చేద్దాం. ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు. రాహుల్కి ప్రీతికి రాసిపెట్టుంది కాబట్టి రాహుల్ తిరిగొచ్చాడేమో అనిపిస్తుంది. ఆంటీ, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మా పెళ్లి ఆపలేకపోయారు. ఇప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆంటీ. లేదంటే ఎవరు ఎక్కడి నుంచి వస్తారో, ఏం ప్లాన్ వేస్తారో అసలు ఊహించలేకపోతున్నాం. లేదు ప్రీతి, ఒకసారి ఇలా జరిగాక మళ్ళీ ఆ ఛాన్స్ ఎందుకు తీసుకుంటాను? రాహుల్తో నీ పెళ్లిని ఈసారి ఎవ్వరూ ఆపలేరమ్మా. అనుకున్నట్టే పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. పంతులు గారు, ఇవన్నీ తీసేయమన్నాను కదా, ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నారు? లేవండి. రాహుల్, రాహుల్, ఈ సంతోషమేనమ్మా ఇన్ని రోజులు మా కుటుంబానికి దూరమయ్యింది. ఈ ఇన్నాళ్ళు మా కళ్ళని మసకబార్చిన కన్నీళ్లని ఆనంద బాష్పాలుగా మార్చా. చీకట్లో కూరుకుపోతున్న సంతోషాన్ని తిరిగి తీసుకొచ్చావు. అలాంటి నీకు ఏం చేసినా, ఏమిచ్చినా తక్కువేనమ్మా, తక్కువేనమ్మా. అమ్మా, ఓహో, గుర్తున్నానా? నా మాట లెక్కలేకపోయినా మనిషిని, వరుసని బాగానే గుర్తు పెట్టుకున్నావు. అది కాదమ్మా, అసలేం జరిగిందంటే, వద్దు, నాకేం చెప్పొద్దు, నాకేం చెప్పొద్దు, నేనేం వినను.
సావిత్రి, ఏంటి ఆవేశం? అమ్మాయి క్షేమంగా వచ్చింది కదా, ఆ సంతోషం చాలదా నీకు? ఏంటండి సంతోషం? ఇన్ని రోజులు ఎక్కడుందో ఏమైందో ఏమీ తెలియదు. పలకరింపుల కన్నా అవమానాలు ఎక్కువ ఎలా చేసావు కదా. చూడండి, ఎవరో ఏదో అంటే మీరేంటండి? బ్రాహ్మణి బంగారం లాంటి అమ్మాయి. అలాంటి అమ్మాయి మీద తల్లిదండ్రులుగా మీరు నమ్మకంతో ఉండాలి కాని ఏంటండి ఇది? ఎక్కడ మా నమ్మకం? ఎక్కడ? మొత్తం అంతా నాశనం చేశారు కదా, నాశనం చేశారు. నా మొగుడు ప్రాణాలు నిలబెట్టి నా కూతుర్ని తన్నుకుపోయావు. ఈవిడి గారేమో కేర్ టేకరు ఈశ్వరీ దేవి అని నా కళ్ళకు గంతలు కట్టింది. నా కూతురు ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు సంతోషపడాలో, లేకపోతే నీ భవిష్యత్తుతో పాటు మా పరువుకి సమాధి కట్టినందుకు బాధపడాలో అర్థం కావటం లేదే, అర్థం కావటం లేదు. రాహుల్, అమ్మా చూడండి, మా స్వార్థం కోసం బ్రాహ్మణిని ఈ ఇంటికి తీసుకొచ్చాం నిజమే, కానీ వచ్చిన రోజు నుంచి తన మర్యాదకి మీ పరువుకి ఎక్కడ భంగం కలగకుండా మేం చూసుకున్నాం. కానీ మా దురదృష్టం కొద్దీ ఎవరో తెలియని శత్రువులు చేసిన పొరపాటు వల్ల బ్రాహ్మణి పేరు బయటికొచ్చింది. ఒకటి చాలు కదండి, బిందెడు పాలల్లో విషం చుక్క చాలు కదా, చాలు కదా. మీరంటే డబ్బు హోదాతో జరిగింది మర్చిపోతారు, పేరు బయటికి రాకుండా పచ్చనొట్లతో కప్పిపుచ్చేస్తారు. కానీ మాది మధ్య తరగతి బ్రతుకులండి, మాకు మీ అంత ధైర్యం లేదు, దేనికి తెగించే శక్తి కూడా లేదండి, లేదు. నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి మా అన్న కొడుకు వచ్చాడండి. ఇప్పుడు ఇంత నింద పడిన తర్వాత నా కూతురు భవిష్యత్తు ఉంటుందా? మాట్లాడరే, మీకేం తెలుసండి నా బాధ? ఇంకా ఏం చూస్తున్నావే? అందరం కట్టకట్టుకుని చావడం తప్ప మనకి వేరే దారి లేదే. రావే, సావిత్రి, ఆగండి. మీరు విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, జరిగిన దాంట్లో బ్రాహ్మణి తప్పు లేదు. అంతటికీ కారణం నేనే. నా వల్లే తన ఇంటికొచ్చింది, తనకి పరిస్థితి వచ్చింది. బ్రాహ్మణి మీ అమ్మాయే కాదు, నా ప్రాణాలు కాపాడిన దేవత.
అలాంటి దేవత మీద మీరు నిందలు వేయడం, దోషం చేయడం కూడా కరెక్ట్ కాదు. నేను వేయడం ఏంటి? టీవీలో చూసి నలుగురు అంటున్న మాటలు. మీరు ఎన్ని గొప్పలు చెప్పినా ఏంటి వరకే తప్ప బయట ప్రపంచానికి తెలియదు కదా. సరేనండి, మీరు ఏదైతే సమస్య అనుకుంటున్నారో దానికి నేను పరిష్కారం చెప్తాను.